హలో ఐటీ ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ కూడా హ్యాపీ సండే. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మా ముందుకు వచ్చేసాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈరోజు సండే కాబట్టి నేను చికెన్ కబాబ్ చేస్తున్నాను. సో అది కూడా నేను తక్కువ ఆయిల్తో నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. దానికోసం నేను ఒక ½ కేజీ చికెన్ వరకు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్స్ పెట్టేశాను. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఏమేమి తీసుకుంటున్నాను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ముందుగా అయితే సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది క్వాంటిటీ. తర్వాత మిర్చి పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పౌడర్ ఒక ½ టేబుల్ స్పూను, చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడర్ చివరిగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఇది ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, కంపల్సరీ ఏం కాదు. చివరిగా వచ్చి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. మంచిగా ఇవన్నీ కూడా కలిపేసి ముక్కలకు మంచిగా పట్టనిచ్చి ఆయిల్ కూడా వేసుకొని ఒక ½ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లోకి నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్లో వేసుకున్న తర్వాత నేను పైన కరివేపాకు, కొన్ని వెల్లుల్లి కచ్చపచ్చగా వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసి డైరెక్ట్గా నేను ఇందులో పెట్టేసి ఒక 50 మినిట్స్ 2 టైమ్స్ అలా కుక్